అలంపురం జోగులాంబ ప్రేతాసనంపై నెలకొని ఉంటుందంటారు. అలాగే అమ్మవారి తలపైన తేలు బల్లి ఎందుకు ఉంటాయి? అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి జోగులాంబ స్మరణ మనం చేస్తున్నాం. మన అదృష్ట విశేషం, మన తెలుగు రాష్ట్రాల్లోనే అష్టాదశ శక్తి పీఠాల్లో 4 ఉన్నాయి. శ్రీశైలం, అలంపురం, దక్షారామం, అలాగే పీఠికాపురం, పిఠాపురం అని అంటాం చూడండి. ఈ 4 చోట్ల మనకి తెలుగునాడు మొత్తం 18 శక్తి పీఠాల్లో 4 మన దగ్గరే ఉన్నాయి. అది మనం ఆనందించవలసినటువంటి విషయం. సరే, ఇందులో అలంపురం జోగులాంబ, ఆ పేరే చాలా విచిత్రంగా ఉంటుంది. యోగి మూల శబ్దం అయితే దానికి వికృతి జోగి. అంటే జోగి అన్న పదానికి అర్థం ఏంటంటే యోగి అని అర్థం. కాబట్టి జోగులాంబ అని అంటే యోగులాంబ అని అర్థం. యోగులాంబ అనే దాన్ని చాలామంది జోగులాంబ అని పలకటం మొదలుపెట్టారు. కాబట్టి జోగులాంబ అన్న యోగులాంబ అన్న ఒకటి. యోగుల యొక్క తల్లి, యోగుల అంబ, యోగులాంబ. యోగులు అంటే ఎవరు? మనస్సుని నియతం చేసుకున్నటువంటి వాళ్ళు, మనస్సుని నియంత్రించుకున్నటువంటి వాళ్ళు యోగులు. వాళ్ళ యొక్క తల్లి అంటే వాళ్ళని అనుగ్రహించేటువంటి తల్లి అని జోగులాంబ. ఈవిడ కొంచెం భయంకర స్వరూపం కలిగినటువంటిది. అష్టాదశ శక్తి పీఠాల్లో భయంకర దేవతలు కొంతమంది ఉన్నారు. ఆ భయంకర దేవతల్లో ఈ జోగులాంబ కూడా ఒకరు. ఈ జోగులాంబకి పైన మీరు జాగ్రత్తగా గనక గమనిస్తే బల్లి, తేలు ఇలాంటి జంతువులు కనిపిస్తాయి అమ్మవారి పైన. ఆ విగ్రహం పైన జాగ్రత్తగా గమనిస్తే ఆవిడే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పైన మనం గమనిస్తే బల్లి, తేలు లాంటివి కనిపిస్తాయి. ఎందుకుంటాయి అవి? వేటికి మనం ప్రతీకాత్మకాలంటే పెద్దవాళ్ళు చెప్పారు, బల్లి ఇంట్లో గనక ఎక్కువ బల్లులు, మామూలు 1-2 బల్లులకి మనం ఏం భయపడిన అవసరం లేదు. ఎక్కువ బల్లులు గనక ఇంట్లో గనక సంచారం చేస్తూ ఉంటే అది ఆ ఇంట్లో ఎవరికో క్షీణదశ వచ్చిందని, లేకపోతే ఆ ఇంటికి ఏదో క్షీణదశ వచ్చింది అనే దానికి సంకేతంగా చెప్తారట. బల్లులే చెప్తాయట. ఇలాగే తేళ్ళు కూడా విషకారకాలు. ఆ తేళ్ళు ఏంటంటే అమ్మవారు మరి తేళ్ళుని ఎందుకు ధరిస్తుంది, బల్లుని ఎందుకు ధరిస్తుంది? విషకారకాలైనటువంటి తేళ్ళుని ధరిస్తుంది. అట్లాగే అశుభకారకాలైనటువంటి బల్లిని ఎందుకు ధరిస్తోందని అంటే, మనకి జీవితంలో విషానికి విషం విరుగుడు అంటుంటాం చూడండి. అమ్మని గనక నిశ్చలమైనటువంటి భక్తితోటి, తాంత్రిక సాధనతోటి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ జీవితంలో ఉండేటువంటి విషాన్ని తొలగిస్తుందట ఆవిడ. విషానికి విషం విరుగుడు. కాబట్టి ఆ విషానికి నేను విరుగుడిని ప్రసాదించగలను, ఇదిగో దానికి సంకేతం, ఇదిగో ఈ తేళ్ళు కొండి పట్టుకుంటుందంటారు చూడండి. కాబట్టి మీరేం భయపడకండి అని ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న జోగులాంబ చెప్తుందట. అందుకని విషకారకమైనటువంటి తేలుని ధరిస్తుంది. బల్లి కూడా అంతే. అది అశుభకారకం అని అంటున్నావు కదా, ఈ బల్లి కూడా నీ జీవితంలో నన్ను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, నీ జీవితంలో ఏవైతే మీ ఇంట్లో ఏవైతే అశుభాలు రానున్నాయని మీరు బెదిరిపోతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా నన్ను శరణు వేడితే అశుభాల నుంచి మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పటానికి ఆ తంత్రదేవత అంటారు యోగులాంబని. కాబట్టి ఈ రెండింటినీ సూచించటానికి, అశుభాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పటానికి అమ్మ ఆ బల్లిని, ఆ తేలుని తన తలపైన ధరిస్తూ ఉంటుంది. కాబట్టి జోగులాంబ ఇదివరకు ఉన్న విగ్రహం ఇప్పుడు చాలా భయంకరంగా ఉండే, తర్వాత దాడుల్లో మార్చారు. ఇప్పుడు అసలు కొంచెం సాత్వికం ఇప్పుడు కనపడుతుంది, కానీ పూర్వం ఇంకా చాలా భయంకరంగా ఉండేది. మరి అమ్మ భయంకరంగా ఎందుకు ఉంటుంది ప్రశ్న. అమ్మ ఎప్పుడైనా సరే ప్రేమాస్పదంగా మృదువుగా ఉండాలి కదా. అమ్మ ఎందుకు భయంకరంగా ఉంటుందంటే మళ్ళీ నిజ జీవితంలోకి వద్దాం. అమ్మ ఒక్కోసారి శాంతంగా ఉంటుంది, ఒక్కోసారి భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లవాడి గనక చెడు పని చేసి వాడు చెడ్డ మార్గంలోకి వెళ్తే వాడి జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటాడో అనే భయంతో లేనిపోయినటువంటి కోపాన్ని తెచ్చిపెట్టుకుంటుంది, ముఖంలోకి తెచ్చుకుపెట్టుకుంటుంది, ముఖమంతా చాలా వికృతం చేస్తుంది. ఆ పిల్లవాడు బెదిరిపోయి ఆ చెడు పని, చేయకూడని పని ఏదైతే ఉంటాడో అది చేయకుండా ఉంటాడు. ఆ రకంగా ఈ లోకంలో చెడు పనులు చేయకుండా ఉండటానికి
తను చూసినటువంటి వాళ్ళకి చెడు గుర్తుకు రావాలి. అమ్మో, అమ్మ మనల్ని శిక్షిస్తుందిరా అని చెప్పటానికి అమ్మ అంత భయంకరంగా ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు అమ్మ యొక్క ఆకారంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చెప్పారు. ఆ అలంపురం జోగులాంబ మనందరినీ రక్షించుగాక.